సీతాపురం అనే గ్రామంలో పోలయ్య శారదమ్మ అనే దంపతులు ఉండేవారు. వాళ్ళు అంత ఆస్తిపరులు కాకపోయినా వాళ్ళకి ఉన్న కొద్దిపాటి పొలంలోనే కష్టపడి పనిచేసుకుంటూ ఆనందంగా జీవిస్తున్నారు. ఒకరోజు వాళ్ళు పొలం పనులు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వెళ్తుండగా దారిలో వాళ్లకు ఒక ముత్యం కనిపించింది. ఏమయ్యా, ఇదేదో తెల్లగా కనిపిస్తుంది. ఇది ఒకవేళ ముత్యమైతే కాదు కదా? అది ముత్యమే శారదా. ఈ దారి గుండా వెళ్లే వాళ్ళెవరో దానిని ఇక్కడ పోగొట్టుకున్నట్టున్నారు. అని పోలయ్య అంటుండగానే అతని తలపై ఏదో పడినట్లనిపించింది. అబ్బా, తలపై ఏదో పడినట్టుంది. అది కూడా ముత్యమేనయ్యా. నాకెందుకో ఇది ఆ చెట్టుపై నుండే పడినట్టు అనిపిస్తుంది. ఒకసారి నువ్వు ఆ చెట్టెక్కి అక్కడ ఏముందో చూడయ్యా అని చెప్పింది శారద. పోలయ్య భార్య కోరిక ప్రకారం చెట్టెక్కి చూడగా అక్కడ అతనికి ఒక కాకి గూటిలో విలువైన ముత్యాల సంచి కనిపించింది. పోలయ్య అది తీసుకుని కిందికి దిగివచ్చి భార్యతో ఇలా అన్నాడు. ఇదిగో శారదా, ఇటు చూడు. ఇది ఒక ముత్యాల సంచి. ఇందులో చాలా ముత్యాలున్నాయి. బహుశా ఏదో కాకి ఈ సంచిని ఎక్కడి నుండో తీసుకుని వచ్చి ఈ గూటిలో పెట్టినట్టుంది. అవునయ్యా, అదే జరుగుంటుంది. వీటిని చూస్తుంటే చాలా విలువైనవిలా ఉన్నాయి. ఆ దేవుడే మనం పడుతున్న కష్టం చూసి వీటిని మన కంటపడేలా చేసినట్టున్నాడు. ఏమయ్యా, వీటిలో కొన్ని ముత్యాలతో నేనొక హారం చేయించుకుంటానయ్యా. అలాగే శారదా, అలాగే చేయించుకుందువు గాని. ఏది, ఒకసారి ఆ సంచి నాకివ్వు. అందులో ఎన్ని ముత్యాలున్నాయో లెక్క పెడతాను. అని పోలయ్య ఆ ముత్యాల సంచిని తీసుకుని అందులో ఉన్న ముత్యాలను లెక్కపెట్టి ఇలా చెప్పాడు. ఇందులో మొత్తం 200 ముత్యాలున్నాయి. వీటిలో 100 ముత్యాలతో నీకు ఒక మంచి దండ చేయిస్తాను. మిగిలిన వాటిని వచ్చే నెలలో మన ఊర్లో జరిగే సంతలో అమ్ముతాను. ఆ వచ్చిన డబ్బుతో 2 ఎడ్లని కొనుక్కుందాం. అవి మన పొలం పనులకు ఉపయోగపడతాయి. భలే మంచి మాట చెప్పావయ్యా, అలాగే చేద్దాం. అయితే సరే శారదా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళు. నేనిప్పుడే కంసాలి దగ్గరకు వెళ్ళి హారం తయారు చేయమని చెప్పొస్తాను. అని చెప్పి అతను కొన్ని ముత్యాలు తీసుకుని కంసాలి దగ్గరకు వెళ్ళాడు. కంసాలికి ఆ ముత్యాలు ఇచ్చి ఇలా చెప్పాడు. అయ్యా కంసాలి గారు, ఇందులో 100 ముత్యాలున్నాయి. వీటితో ఒక మంచి హారాన్ని తయారు చేసివ్వండి. అలాగే పోలయ్యా, నువ్వు చెప్పినట్టుగానే మంచి హారం తయారు చేస్తానులే. నువ్వు 2 రోజులాగిరా, హారం తీసుకుపోదువు గాని. అని చెప్పాడు కంసాలి. పోలయ్య సంతోషంగా ఇంటికి వెళ్ళాడు. కంసాలి తాను చెప్పినట్టుగానే 2 రోజుల్లో హారాన్ని తయారు చేశాడు. హారం చూడడానికి చాలా అందంగా కనిపించింది. దాంతో కంసాలి భార్య ఆ హారాన్ని తీసుకుని తన మెడలో వేసుకుంది. ఇదేమిటే, హారం నీ మెళ్ళో వేసుకున్నావు? ఇది పోలయ్య కోసం చేసింది. అయినా అతను వచ్చే సమయం కూడా అయింది. నువ్వు వెంటనే దానిని తీసి ఆ బల్లపై పెట్టు. నాకదంతా తెలీదు. నాకీ హారం బాగా నచ్చింది. దేవుడే వచ్చి చెప్పినా సరే నేనీ హారాన్ని నా మెళ్ళో నుంచి తీసేదే లేదు అంటుంది కంసాలి భార్య. అతను ఎంత చెప్పినా ఆమె హారం ఇచ్చేందుకు మాత్రం ఒప్పుకోలేదు. ఇంతలో పోలయ్య ఆ హారం కోసం అక్కడకు వెళ్ళాడు. కంసాలి గారు, హారం తయారు చేయడం పూర్తయిందా? అరే, నన్ను క్షమించు పోలయ్యా. హారం తయారు చేసేవాణ్ణే, కానీ నాకొక ముఖ్యమైన పని పడి పొరుగురు వెళ్లాల్సి వచ్చింది. అందువలన హారం తయారు చేయడం కుదరలేదు. నువ్వు మరొక్క 2 రోజులాగిరా. ఈలోపు నేను హారం తయారు చేస్తాను అన్నాడు కంసాలి. అందుకు పోలయ్య ఒప్పుకుని ఇంటికి వెళ్ళాడు. అమ్మయ్యా, ఎలాగో తప్పించుకున్నాను అంటూ ఆ కంసాలి ఊపిరి పీల్చుకున్నాడు. అతను భార్యకు ఎంతగానో నచ్చచెప్పడానికి ప్రయత్నించి విఫలమయ్యాడు. అలా కంసాలి చెప్పిన 2 రోజుల సమయం కూడా పూర్తయింది. పోలయ్య హారం కోసం మళ్ళీ కంసాలి ఇంటికి వెళ్ళాడు. ఏం పోలయ్యా, ఏమిటి సంగతి? ఇలా వచ్చావు? ఎందుకో ఏమిటి కంసాలి గారు, హారం కోసం వచ్చాను. మీరే కదా 2 రోజుల్లో హారం ఇస్తానన్నారు. హారం ఏమిటి, నేనిస్తానన్నడమేమిటి? చూస్తుంటే నిన్న రాత్రి నీకేదో కలొచ్చినట్టుందే. అయ్యా కంసాలి గారు, నేను మీకు 100 ముత్యాలు ఇచ్చి హారం చెయ్యమని చెప్పాను.
మీరు నాకు హారం ఇవ్వకపోగా నేనసలు ముత్యాలే ఇవ్వలేదంటున్నారు. మీరిలా చెప్పడం ధర్మం కాదు. దయచేసి నా ముత్యాలు నాకు తిరిగి ఇవ్వండి. లేదంటే మీ మీద గ్రామాధికారికి ఫిర్యాదు చేస్తాను. ఏం పోలయ్యా, నన్ను బెదిరిస్తున్నావా ఏమిటి? ఫిర్యాదంటే నేను భయపడతాననుకున్నావా? అలాగే ఫిర్యాదివ్వు. అసలు 3 పూటలా తినడానికే ఇబ్బంది పడే నీకు ఆ ముత్యాలెక్కడ నుండి వచ్చాయో అది నేను తెలుసుకుంటాను. అని గద్దించాడు కంసాలి. దాంతో పోలయ్య భయపడి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి భార్యకు జరిగిందంతా చెప్పాడు. అది విన్న పోలయ్య భార్య, అదేంటయ్యా, ఆ కంసాలి మనల్నంత మోసం చేస్తుంటే మనం ఊరికే ఉండాలా ఏంటి? అయినా కూడా మనం ఆ ముత్యాలను ఎవరి దగ్గర నుండి దొంగిలించలేదు. నిజానికి ఆ కంసాలే మన దగ్గర నుండి వాటిని అన్యాయంగా కాజేస్తున్నాడు. కాబట్టి అతనిదే తప్పవుతుంది. మనం వెంటనే ఈ విషయం గురించి గ్రామాధికారికి తెలియజేయాలి. అయినా కూడా మన గ్రామాధికారి చాలా మంచివారు. మనం ఆయన దగ్గరకు వెళితే ఆయన తప్పకుండా మనకి న్యాయం చేస్తాడు. అందుకని మీరు నా వెంట రండి. మనం వెంటనే అతనికి కంసాలి చేసిన మోసం గురించి తెలియచెప్పాలి అంటూ పోలయ్యను వెంట పెట్టుకుని గ్రామాధికారి ఇంటికి వెళ్ళి జరిగిన విషయమంతా అతనితో చెప్పింది. అందుకు గ్రామాధికారి పోలయ్యను ఇలా అడిగాడు. పోలయ్యా, నీ దగ్గర మిగిలిన ఆ ముత్యాలు ఇప్పుడెక్కడున్నాయి? నా దగ్గరే ఉన్నాయ్యా. ఇవిగోండి మిగిలిన ఆ 100 ముత్యాలు. అని పోలయ్య ఆ ముత్యాల సంచిని గ్రామాధికారికి ఇచ్చాడు. సరే పోలయ్యా, వీటిని నా దగ్గరే ఉండనివ్వు. ఆ కంసాలి మీద మీరు నాకు ఫిర్యాదు ఇచ్చినట్టు ఎక్కడా తెలియనివ్వకు. నీకు త్వరలోనే న్యాయం జరిగేలా నేను చూస్తాను అని చెప్పాడు గ్రామాధికారి. గ్రామాధికారి చెప్పిన దానికి పోలయ్య దంపతులు ఒప్పుకొని ఇంటికి వెళ్లారు. ఆ మరుక్షణమే గ్రామాధికారి తన నౌకరిని పిలిచి కంసాలిని పిలుచుకురమ్మని పంపించాడు. నౌకరు కంసాలి ఇంటికి వెళ్ళి అతనికి విషయం చెప్పి తన వెంట గ్రామాధికారి దగ్గరకు తీసుకువెళ్ళాడు. ఇదిగో కంసాలి, నా దగ్గర 100 ముత్యాలున్నాయి. వీటితో నువ్వు ఒక హారాన్ని చుట్టివ్వగలవా? అది కూడా సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలి. అలాగేనండి, రేపు సాయంత్రం కల్లా మంచి హారం తయారు చేసి మీకు అందజేస్తాను అని చెప్పాడు కంసాలి. గ్రామాధికారి తన దగ్గర ఉన్న ఆ ముత్యాల సంచిని కంసాలికి ఇచ్చి పంపించాడు. కంసాలి ఆ సంచిని తీసుకుని ఇంటికి వెళ్ళి సంచిలో ఉన్న ముత్యాలను లెక్కపెట్టగా అందులో 96 ముత్యాలే ఉన్నాయి. అరే, ఇందులో 96 ముత్యాలే ఉన్నాయి. గ్రామాధికారి 100 ముత్యాలున్నాయని చెప్పాడు. అంటే ఆయన అబద్ధం చెప్పాడా? అయినా ఇప్పుడు నేనెళ్ళి 100 ముత్యాలు లేవు 96 ఉన్నాయని చెప్తే వాళ్ళు నన్ను నమ్మకపోగా నేనే వాటిని కాజేశాననే ప్రమాదం కూడా ఉంది. ఇప్పుడు నేనేం చెయ్యాలబ్బా? అని కంసాలి ఆలోచిస్తుండగా అతను పోలయ్య కోసం చేసిన ఆ హారం గుర్తుకు వచ్చింది. ఆ నేను పోలయ్య కోసం తయారు చేసిన ఆ హారం నా దగ్గరే ఉంది కదా. నేను దానిని తీసుకువెళ్ళి అతనికి ఇస్తే సరిపోతుంది. కావాలంటే ఈ ముత్యాలతో నా భార్య కోసం ఇంకొక హారం తయారు చేస్తాను అని ఆలోచించి అతను వెంటనే తన భార్య దగ్గరకు వెళ్ళి ఆమెకు విషయం చెప్పి తనని ఒప్పించి హారం తీసుకున్నాడు. మరుసటి రోజు సాయంత్రం కంసాలి ఆ హారాన్ని తీసుకుని గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు. గ్రామాధికారి ఆ హారం తీసుకుని అందులో ఉన్న ముత్యాలను లెక్కపెట్టగా అందులో 100 ముత్యాలున్నాయి. ఏమయ్యా కంసాలి, ఈ హారం నేనిచ్చిన ముత్యాలతో తయారు చేసింది కాదే. ఇది నువ్వు ఆ పోలయ్య కోసం తయారు చేసిన హారంలా ఉంది. మరి నా హారం సంగతేంటి? వెళ్ళి దానిని త్వరగా తీసుకురా. ఏమిటండి మీరనేది? ఈ హారం స్వయంగా మీరిచ్చిన 100 ముత్యాలతో చేసినదే. మధ్యలో ఈ పోలయ్య ఎవరో నాకు తెలియడం లేదు. లేదు లేదు, నేను నీకు 100 ముత్యాలు ఇవ్వలేదు. నేను కేవలం 96 ముత్యాలు మాత్రమే ఇచ్చాను. ఈ హారం ముమ్మాటికి నువ్వు ఆ పోలయ్య కోసం తయారు చేసిందే. నువ్వు పోలయ్యకు చేసిన మోసం నాకు తెలిసాక కూడా నాకు ఇంకా అబద్ధాలు చెప్పాలని చూస్తున్నావా? వెళ్ళి త్వరగా నేను నీకిచ్చిన ఆ ముత్యాలను తీసుకురా. నువ్వు హారం తయారు చేయాల్సిన అవసరం లేదు. ఇకపై ఇటువంటి మోసాలు ఎప్పుడైనా చేసావని తెలిస్తే నిన్ను కఠినంగా శిక్షించాల్సి వస్తుంది
గ్రామాధికారి మాటలు విన్నాక కంసాలికి ఏం చెయ్యాలో తెలియక ఆ ముత్యాలను తెచ్చి అతనికి ఇచ్చాడు. అయ్యా గ్రామాధికారి గారు, మీరు చెప్పినట్టే ఆ హారాన్ని మిగిలిన ముత్యాలను కూడా మీకే ఇచ్చాను. మరి ఆ హారం తయారు చేయడానికి నాకు 500 రూపాయల వరకు ఖర్చయింది. మరి వాటిని నాకు ఇప్పించారంటే నేను నా దారిని పోతాను. ఇలా చూడు కంసాలి, నువ్వు అమాయకుడైన ఆ పోలయ్యను మోసం చెయ్యాలనుకున్నావు. మరి మోసానికి తగిన శిక్ష పడాలి కదా. అందుకే నీకు ఈ హారం తయారు చేయడానికి ఖర్చయిన ఆ 500 రూపాయలను ఇవ్వటం లేదు. వెళ్ళి ఇకనైనా బుద్ధిగా నడుచుకో అని చెప్పాడు గ్రామాధికారి. దాంతో చేసేది లేక కంసాలి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అలా కంసాలి పోలయ్యకు చేసిన మోసం ఫలితంగా తను హారానికి చుట్టిన బంగారు తీగను, తన మజూరిని కూడా కోల్పోయాడు.